కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలకు మాజీ సీఎం కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటూ గత కొద్ది రోజులుగా భారాస నాయకులు చేస్తున్న ప్రకటనలు దేనికి సంకేతాలు? కేవలం 39 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న బీఆర్ఎస్కు 64 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఉందా? ఇంత బహిరంగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అంటున్నారంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారా? కేసీఆర్ ఆలోచన ఏంటి? బారాస నిజంగా ఈ ప్రయత్నాలు సాగిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా ఎదుర్కొంటారు? ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠత ఇది. దీనికి సమాధానంగానే సీఎం రేవంత్ రెడ్డి 27వ తేదీన జరిగిన జనజాతర సభలో కేసీఆర్ కుటుంబంపై ఘాటుగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే చెత్త వాగుడు వాగుతూ ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, మేమెప్పుడు కూర్చుంటామా అని ఆలోచిస్తున్నారు. ఒకరేమో ఈ ప్రభుత్వం 3 నెలల్లో ఉండదంటే మరొకరు 6 నెలలు ఉండదంటారు. ఆ సన్నాసులకు చెప్పదలుచుకున్న ఎవడైనా ఈ ప్రభుత్వం ఉండదని మాట్లాడితే మా కార్యకర్తలు పట్టుకొని చెట్టు కట్టేసి కొడతారు. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడాన్ని బట్టి ఈ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి అని చెబితే కాంగ్రెస్కు 3 సీట్లు కూడా వచ్చేవి కావని ఓ సన్నాసోడు అంటున్నాడు. కేటీఆర్కు ఈ వేదిక మీద నుంచే సవాల్ విసురుతున్నా, ఈరోజు నేను సీఎం, నేనే పిసిసి అధ్యక్షుడిని. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చేతులైతే, దమ్ముంటే, నువ్వు మగాడివైతే నీ పార్టీకి 1 సీటు గెలిపించి చూపించు అని జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం ఈ 5 ఏళ్లే కాదు, మరో 5 ఏళ్ల పాటు కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమాతో ఉన్నారు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసుకున్నట్లే రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడం ద్వారా అసెంబ్లీలో బలాన్ని పెంచుకునే అవకాశాలు చూచాయగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బారాస ఖాళీ అవ్వడం ఖాయమని గతంలో రేవంత్ అనడాన్ని బట్టి చూస్తుంటే ఎంపీ ఎన్నికల్లోపే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన 4, అట్లాగే రాజేంద్ర నగర్ చెందిన ప్రకాష్ గౌడ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలను ఒకేసారి కాంగ్రెస్లో చేర్చుకుంటారనే ప్రచారమూ జరుగుతుంది. కానీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పట్ల కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా లేనట్లు సమాచారం. కానీ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం కూలిపోతున్నట్టు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలుపుకోవడం ఒక్కటే పరిష్కారమని మేడ మీద తలకాయ ఉన్న ఎవరైనా చెప్పగలరు. మరి ఇదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీట్ను గెలిచి చూపాలని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్కు సవాల్ విసరడం వెనుక మర్మం ఇదే అనిపిస్తుంది. రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా మారున్నాయి, ఏం జరగబోతుంది తెలియాలంటే మరీ కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.